బుల్లబ్బాయి ఏంటి బావా అక్క పేరు చెప్పగానే ఎక్కేసా? అక్కలేదు తొక్కలేదు పోనివయ్యా. ఇప్పుడు నీళ్ళంటే రా పోనీ. ఇలా కూడా ఉండదా? అక్క ఓ మై గాడ్, ఎంత ఉండేదానివి ఎంత అయిపోయావే. విని వాళ్ళు రాలేదా బాబాయ్? అక్క బుల్లబ్బాయ్ బావా. బుల్లబ్బాయా? క్లాస్ బుల్లబ్బాయా? ఇప్పటికైనా అయిందా నీ 10? అయ్యో అయిపోయి ఉండదమ్మా. యాదవ స్క్వాడ్ 14సారి కూడా పట్టేసుకుంది పాపం. అయితే 10th క్లాస్ బుల్లబ్బాయిలో ఏ చేంజ్ లేదన్నమాట. ఏముంటది, నువ్వు మాత్రం బాగా చేంజింగ్ అయిపోయావు. మరి 10th లో లంగా జాకెట్, ఇంటర్ లో చూడీదారు, బీటెక్ లో జీన్స్, ఇప్పుడేమో ఇలా. దీని తర్వాత ఇంకేముండదు. ఊరుకోరా, వీడికి వేషం తప్ప అభిమానం కనబడటం లేదు. ఏంటో అభిమానం? ఏమనుకుంటున్నావు మరి? ఈ చెడ్డి ఎప్పుడు కొనదనుకుంటావు? ఇంతప్పుడు జాతరలో కొనిపెట్టిన చెడ్డి దీనికి. దాచుకొని నిన్ను నెల్లైనా వేసుకుంటుంది బంగారు. ఎన్నాళ్ళు బాగానే దాచుకున్నావే. లగేజ్ తీసుకురా. 4 కూలోడు అయ్యాడు అనమాట. వేసే డిగ్గి వేసేయి. రా బావా. జరగవే. కొంచెం అనీజీగా ఉంది, రిలాక్స్డ్ గా వెళ్దాం. ఇంకా స్టార్ట్ చేయలేదు మరి మామయ్య కూర్చొనే ఏదో అర్జెంట్గా బస్సులో వచ్చారా, ఇరుగ్గా కార్లు ఎందుకు? బాయ్. అరే పోనీరా. నీ ఆన్సర్ షీట్ ఏది? ఇదెవరిది? ఇద్దరు కలిసి కాపీ కొడుతున్నారా? ఏదో కొంచెం హెల్ప్ చేసింది, దానికి ఇదైపోతారే. పదండి పదండి, ఎగ్జామ్స్ అంటే ఆటలైపోయింది. నిలవేణి ఓన్లీ వచ్చే సంవత్సరం చూసుకుందాం. నీ వల్ల నా ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకెప్పుడు నా జోలికి రావద్దు. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయింది సార్. ఏంటిది చిన్నానా? దగ్గరలో బంక్ ఏమైనా ఉందో చూసావు? అప్పటికి పెద్దమ్మ చెప్తూనే ఉంది 4వ వాడిని నెగ్లెక్ట్ చేయొద్దని. ఇప్పుడు 4 ఉన్నాం కదా, ఏమైంది? ఆవిడ చేదస్తానికి దీని బుర్రలేంతనం ఒకటి. ఏదో బండి వస్తుందో చూస్తా. అబ్బో ఏదో కార్ వస్తుంది. బాబు హలో, ఒక్క నిమిషం బాబు, బండి అయిపోయింది, కొంచెం లిఫ్ట్ ఇవ్వయా. సార్ని అడగండి. ఈ సార్ని ఎక్కడ చూసినట్టు. ఊరే పుల్లపై నువ్వా? బండిలో పెట్రోల్ పెట్టే భలే వచ్చావరా. అరే బండిలో పెట్రోల్ కొట్టించేసి బండి ఇంటికి తీసుకొచ్చే. బావే దేవుడా, నువ్వు ఉన్నావు, నీ ఉనికిని నిరూపించుకున్నావు. నాకు అవమానం చేసిన వాళ్ళకి తగిన శాస్తి చేసావు. మంచి పని చేశాడు. నిన్నే బావా. ఈ కార్ ఎక్కడిది? డబ్బు బారైతే దొరకందే ఉందే. వేదవాక్కు పదండి. ఆగండి, నన్ను ఆలోచించుకోనివ్వండి. ఈ జగ్లింగ్ ఏంటి చిన్న? అబ్బాయి ఏం లేదమ్మా, గాలిగడు కదా, గాలి ఆడుతున్నప్పుడు అలా చేతులు ఆడుతుంటాయి అంతే. సో ఫనీ. నన్ను 4వ మనిషిగా కారెక్కించి తీసుకెళ్లారు.
అది మొదటి తప్పు. ఫోన్లే నీలవేణిని చూడొచ్చు కదా అని ఆశపడ్డాను. తీరా అవసరం తీరాక కరివేపాకును వదిలేసినట్టు వదిలేసి బస్సులో రమ్మన్నారు. కానీ ఇక్కడ నీలవేణికి సాయం చేసి కొన్ని మార్కులు కొట్టేయచ్చు. అయితేనే ఎంత అవమానం చేసింది. ఇప్పుడు లిఫ్ట్ ఇస్తే ఇంకా లోకు అయిపోను. కనీసం నీలవేణి సారీ చెప్తే అప్పుడు ఓకే. మీరు నాకు సారీ చెప్తే అప్పుడు ఎక్కనిస్తా. సరే బావా. సారీ కదా, ఒక్కసారి 1 సార్లు చెప్తా. సారీ 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 సారీ. Go away. Get lost. సేమ్ టు యూ. నా మాట వినరా, దాని బదులు నేను సారీ చెప్తాను రా. ఓ పని చేయండి, వెనకాల పల్లె వెలుగు బస్ వస్తుంది, అది ఎక్కేసి ఇద్దరు వచ్చేయండి. మనం పోదాం పావే రత్నం. సరే బావా. వస్తామయ్యా. ఓ అమ్మాయి, ఓ బుల్లమ్మాయి, ఓ చిన్న సారీ పడేవే, ఎక్కించేసుకుంటా. చిన్న స్మైల్ అన్నా కనీసం ఒకసారి చూడొచ్చు కదా. ఓ నీలవేణి నీలవేణి రావే అలకమాని నీ హంస నడకలని ఫాలో అవుతున్నానని కోపంలోనూ ఇంతందమా మనకి మనకి తేడాలెన్నో ఉన్నా కూడా కూడా రానా నీడై నీడై పోనా ఇలా ఎండపడి ఎర్ర ఎర్రగా కందెనది లేత బుక్క గొంతు తడి ఆరి ఎంతగా వాడినదు మల్లె మొక్క నీకోసం నీలి మబ్బునై ఆకాశం చేరనా నేనేవో వాన జల్లునై ఒళ్ళంతా తడమనా కూడా కూడా రానా నీడై నీడై పోనా తేడాలెన్నో ఉన్నా ఇలా ఇలా Should wanna more you I am over the side Should wanna hold me oh I say oh I say సోయగము విసిరి గుండెకే చేయకి కతీపి గాయం సోకులతో నన్ను చంపడం నీకు ఇది ఏమి న్యాయం నీ పంతం మొయ్యలేనిదని ఏనాడో తెలిసినా నువ్వేడు మల్లెలెత్తు అని ఇష్టంగా మోయనా కూడా కూడా రానా నీడై నీడై పోనా తేడాలెన్నో ఉన్నా
అక్కేదే మీ నాన్న ఏమైపోయాడు? అక్క బస్సులో వస్తుంది. బస్సులోనా? ఏమైందో? నీలవేణి మన స్వచ్ఛమైన పల్లెటూరు ఊరు మట్టి అమాయక జనాలు మూగ జీవాలన్నిటినీ పలకరెత్తుంది. చాలా కాలమైంది కదా మన ఊరు వాసన్ని ఆస్వాదిస్తుంది. పెద్దమ్మా, అక్క జుట్టుంది బట్ ఎందుకు పనికిరాదు. అమ్మా, అక్క ఒళ్ళు నున్నగా మెరిసిపోతుందే. అర్జెంట్ గా నీలవేణి దగ్గర అమెరికా ఫ్యాషన్లన్నీ నేర్చేసుకోవాలి. ఓ నీలవేణి నీలవేణి Oh my God. రావే Finally. అలకమాని రావే పోవే తోమే రెన్ను సబ్బుతోనే. పద్మతో అమెరికా ఫ్యాషన్లు ఏమో తెలియదు కానీ నీలవేణి దగ్గర పెరకలంట ఫ్యాషన్లన్నీ తెలుసుకోవచ్చు. Shut up. ఒక్క నిమిషం ఓపిక పట్టుంటే హ్యాపీగా కార్లో వచ్చేదాను కదా నీళ్ళు. ఓపిక అది అమెరికాలో మర్చిపోయి వచ్చిందిలే మాయా. Oh. నేను చెప్పలా అతయ్య, హారతి మామయ్యకి ఇచ్చేసి దిష్టి మీరు తీసుకోండి. You nasty. పద తిప్పుతోంది వచ్చి. 10th క్లాస్ పాస్ అయినంత సంబరంగా ఉందిరా. ఇది ఉంచు సార్, మీరు ఇంటర్ కూడా పాస్ అవ్వాలి సార్. 10th ముందు ఇంటర్ అత్ర పిచ్చోడా. స్పీడ్ గా ఉన్నా. ఎరా బ్రాస్లెట్ తాకట్టు పెట్టి మరి కాళ్ళు షికలు చేస్తున్నావు అంటే అరే దిక్కులు చూస్తావేంట్రా తింగరోడ. అయినా ఆ నీలవేణి ముందు నీకు ఫోజులు ఎందుకురా? ఇంత చేసినా నీ కారు ఎక్కలేదంట కదరా తను. అంత సీన్ అవసరం అంటారా నీకు? రీ అమ్మిరాజు, ఏంట్రా నువ్వు అయిపోయారా? ఏట్రా అయిపోయి? నీకు మూడిందే. 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 లాస్ట్. 10 పాస్ అవ్వ ముందు. సంపేతారా నిన్ను? నా తాలూకు ప్రతిదీ ఏడికి ఎలా వెళ్తుందబ్బా? ఏమో బా, ఆడెవడైనా గానీ తోలు వచ్చేస్తాను. పెసరట్లో యాపిల్ చట్నీ ఎలా ఉందిరా బద్రిగా? పచ్చడి పుచ్చింది గాని పొద్దున్నే నీకు బీరు మా కాఫీ. ఇప్పుడు తాగు. ఏంట్రా ఇది? ఐరిష్ కాఫీ. ఐర్లాండ్ లో ఎలాగే తాగుతారు. కమాన్. నాయుడు, నీ క్యారెక్టర్ సూపర్ గానీ టేస్టారా? తింటాను కోలా, ఉంటాను కోలా, వింటాను కోలా ఉంటది. ఏ ఆ బొమ్మ ఏంట్రా? ఆ బొమ్మకి ఆ ఇంటికి సంబంధం ఏమైనా ఉందట్రా? యు మీన్ దిస్ బొమ్మ? పైకి ఎక్కడ పెట్టావు? డోంట్ లైక్ ఇట్ హియర్. నో. మళ్ళీ కలిసి రే మడగాస్కర్, ఇప్పుడు ఈ డోలక్ బాబాకి అగ్రతులు పెట్టు. డోలక్ బాబాకి కొబ్బరికాయ ప్రసాదం పెట్టరా. శ్రీ 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 డోలక్ బాబా రెడీ. అయ్యా కొబ్బరికాయలు. ఈ తీసుకుని వెళ్ళి గేట్ దగ్గర కూర్చో. నువ్వు దేనికయ్యా? దేనికేట్రా, ఈ నెల జీతం నీకు దీంట్లోనే వస్తే చెప్పించేయి. ఎలా? Your entertainment starts now. ఒరే సోడాన్ సార్, ఇంటర్వ్యూకి వచ్చి వాళ్ళని అవుట్ హౌస్ లో వెయిట్ చేయమని చెప్పు. అలాగే సార్. ఇంటర్వ్యూలు దేనికి రా? ఇవాళ నా సెక్రటరీ పోస్ట్ కి కొంతమంది సూపర్ ఇంటెలిజెంట్లు రమ్మన్నారు. ఒరే భద్రం, కాఫీ నచ్చలేదా? చెప్పా, బీర్ ఇస్తాను రారా. సిడి నాయుడు గారు ఉన్నారు. అవుట్ హౌస్ లో వెయిట్ చేయండి. కొబ్బరికాయ కొడతాము. బ్రై, మీకు ఇప్పుడు సెలబ్రిటీని పరిచయం చేస్తాను చూడండి. బాబాయ్, నీ ఇంటి బయట ఎవరో దేవుడు కూడా ఆరం పెట్టేశారు. ఏదోరా, వాళ్ళకి దసరా మనకి సరదా. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇతను బుల్లబ్బాయి అని నాకు బాగా దూరం చుట్టూ, కానీ బాగా దగ్గర. ఇది మాకెందుకు తెలదు? 10th క్లాస్ బుల్లబాయ్ కదా. ఈ చుట్టుపక్కల బాగా ఫేమస్ రైడు. చెప్పాక సెలబ్రిటీ అని. బుల్లబ్బాయ్, ఇక నెక్స్ట్ టైం నువ్వు ఎమ్మెల్యేవే. సిగ్గుపడ్డా గానీ ఏంటి విషయం? నేను అర్జెంట్ గా అమెరికాకి వెళ్ళాలి బాబాయ్, నువ్వు ఎలాగైనా పంపించు. అమెరికాక దేనికిరా? అర్జెంట్ గా ఒకటి గొయ్యం అనిపించాలి.
అర్జెంటుగా నువ్వు ఒకడు గోపకు ఇవ్వనిపించడానికి అమెరికా వెళ్ళాలా? ఆడి దంతానికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాల్సిందే. ఆడి గురించి ఆలోచిస్తుంటే భరించలేకపోతున్నాను బాబాయ్. కూల్ డౌన్. నువ్వు అమెరికా వెళ్ళాలి అంతే కదా, ఎల్లు 2 లక్షలు పట్టరా. ఏమండి అంతేనా? అవునవును. నువ్వు దేశాలు తిరిగిన పోటుగాడివి కదా, ఆ మాత్రం చేయలేవా? ఏమండి అంతే కదండి? మాకు బాగా చెప్పారు. నువ్వు లేరా? మరి పంపుతావుగా? లే. ఒరే వెళ్ళరా. చెప్పా బాయ్. పట్టుకోేది ఇందా. ఈ 500 తీసుకెళ్ళి బజార్కి వెళ్ళి ఓ 5 కేజీలు కరెంట్ పట్టరా. 5 కేజీలు కరెంట్ అంతేగా? 14 సార్లు 10th దొబ్బినోడు కూడా అమెరికా వెళ్ళిపోవాలంట. నాయుడు బీర్ ఇచ్చావు, మంచిగా ఎదురా. ఎదురుగుండా ఇంత ఎంటర్టైన్మెంట్ పెట్టుకుని ఇంకా మంచిగా అది చూస్తూ తాగండి. ఒరే సాయి, నువ్వు డోలక్ బాబా జాతర స్పెషల్ బస్సులు నడుపుకోవచ్చురా. ఏంట్రా ఇదే? కరెంటా? ఈ డీజిల్ జనరేటర్ పోతే కరెంట్ వస్తుంది కదా. 5 కేజీలు కరెంట్ అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేను. సర్లే, నా ప్రయాణ సంగతి మర్చిపోకదు. నాయుడు ఎంటర్టైన్మెంట్ అదిరింది. ఇగో బాబాయ్, నీ ఫౌంటైన్ ఫుల్ అయ్యి నీ కొంప మునిగేలా ఉంది, ఒకసారి చూసుకో. నాయుడు అలా చూడు, బొడ్డోళ్ళు పోటీలు పడిపోతున్నారు. బాబాలేదు బొమ్మలేదు, లాల్ పెట్టండి. మడగాసుకురావు తీసుకోండమ్మా. శుభం. పూజారి గారు ఇదిగోండి, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. ఉంటాను. ఒరే బుల్లబ్బాయ్, ఒకసారి రారా. ఈ దీపాలకి పసుపు కుంకుమ అద్ది ఆ కోనేట్లో వదలరా. ఇవన్నీనా? మా అమ్మాయికి ఈరోజు ఇంటర్వ్యూరా, రాలేదు. నేను ఆడవాళ్ళ పని చేయను బాబోయ్. దేవుడు పనికి ఆడామగా ఏంట్రా, అభిషేకం టైం అయింది, కొంచెం చెయ్యరా బాబు. సరే. ఏంట్రా బుల్లబ్బాయ్, ముత్తైదు పని చేస్తున్నావు? ఏంటిది? 10th క్లాస్ పాస్ అవ్వాలని నోములు నోస్తున్నాడేమో. ఊరుకోండి, వాడిని ఎందుకు అలా ఏడిపిస్తున్నారు? అయినా దేవుడి పనే కదా వాడు చేస్తున్నాడు. పద పద, నీ మొక్కలు చాలా బాకీ ఉన్నాయి, నురా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా, ముందు నీలవేణి అమ్మవారికి ప్రదక్షిణల ముక్కు చెల్లిస్తే బాగుంటుంది. ఇప్పుడా? ఈ ఎండలోనా? ఎండే ఉంది కానీవే. ఎంత? 11 కాదత్తమ్మా, 108. చూడండి, అమెరికాకి వెళ్లే ముందు అయితే 11, వెళ్ళొస్తే 108. ఏ పూజారి గారు, అదే కదా మన నాన్నమైతే. అంటే మరి సుకుమారంగా ఉంది కదా. కాళ్ళు కందిపోతాయి అనుకుంటే కనకదుర్గమ్మ కరుణిస్తుందా? అమ్మవారికి కోపం రాకముందే 108 చేసేవే. పద 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 పద, త్వరగా నడు. 108. దెబ్బ తగులుతుంది, జాగ్రత్త. ఓయ్ రత్నం, గుడిలో ఆ కోతి పనులేంటి? ఏం చేస్తున్నావు? నో, అదేంటి పిన్ని, 60 పైన అయి ఉండాలి కదా. పోక చెక్క లెక్కే కదే. ఇదిగో ఇంకా ఇన్ని చేయాలి చూడు. ఎంత నడితే అంత మంచి మొగుడు వస్తాడు. నడు నడు. నువ్వే చేసుకో. ఆగనీకు మాని నడక అందాల బొమ్మ. ఏరా, నువ్వేమైనా తీసేసావా? లే, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. ఒరే ఆల్జీబ్రా పుల్, ఒరే మడగాస్కర్ పుల్ పుల్ పుల్. అంతిగది లెక్క. పోలీసులు అయితే ఆడమనేస్తావా? ఏయ్ కొట్టవే రత్తమ్మా. అవును అత్తమ్మా, ఈ పేపర్ ఉండలు దేనికి? తుట్టిన వాటిలో లేవే. నీలవేణి అమెరికా నుంచి వచ్చింది కదా, దానికోసం. పిన్ని, ముందు వాటిని లోపల పెట్టు. నీకు చెప్పాను చూడు, నా కర్మ.
ఓయ్ రత్నం, ఈ బోర్డాట కాదు, మీ అక్కకి కబడ్డీ నేర్పించు, బస్సులు ఈజీగా ఎక్కి దిగచ్చు. ఏంట కోపం? అక్కని బుల్లబాయ్ బావా తెగ ఏడిపిస్తున్నాడు. ఐ నీడ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్. నీ శత్రువు నా శత్రువే, నీళ్ళు చెప్తాను.